ఉమ్మడి నెల్లూరులో పరిస్థితి ఏంటో అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉంటే అక్కడ పొలిటికల్ సురేందర్ ఎలాంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఎంఎన్ఆర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అదే ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి కడప తర్వాత వైసీపీ నెల్లూరు కంచుకోటగా చెప్తుంటారు. ఈ కంచుకోటలో కూడా ఈసారి వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పుంజుకొని ఉందని ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 4 టీడీపీ, 4 వైసీపీ, 2 టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ కోణంలో వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బలం పుంజుకొని ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఆర్థిక అంగబలం కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లాంటి అనేక మంది నాయకులను కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటు టీడీపీకి వెళ్లడంతో కూడా ఇటు టీడీపీ కూడా పుంజుకుంది. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వైఫల్యాలన్నిటిని కూడా టీడీపీ ఇటు ప్లస్ చేసుకుంటుంది. ఈ కోణంలో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా వైసీపీ ఇక్కడ కంచుకోటగా ఉంటున్న క్రమంలో ఇటు నెల్లూరు జిల్లాలో ఈసారి టీడీపీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైతే నెల్లూరు సిటీ, ఇటు నెల్లూరు రూరల్, అదేవిధంగా కోవూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో కూడా ఇటు టీడీపీ ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఏదైతే ఎడ్జ్లో ఉన్నటువంటి 2 స్థానాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ మరింత వర్గ భేదాలు లేకుండా ఈ యొక్క ముందుకెళ్లితే మిగతా స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం నెల్లూరులో ఉంది. ఎంఎన్ఆర్